అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 2వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. హానోకు. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనమందు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. నేడు మనము సంధించబోచున్న పరిశుద్ధుని యొక్క పేరు హానోకు. పాపముతో నిండి ఉన్న లోకమునందు పరిశుద్ధముగా జీవించి దేవునితో కూడా సరి సమానముగా నడవగలము అని నిరూపించి చూపించిన మొదటి మనుష్యుడు ఆయన ప్రభువును ఒక యథార్థమైన స్నేహితుడిగాను, తనతో నడుచువాడుగాను, సంచరించువాడుగాను, ఏక మనసు గలవాడుగాను చూచెను. సమీపించరాని తేజస్సునందు నివసించుచున్న అగ్ని జ్వాలయైన దేవుణ్ణి తన ప్రేమ చేతను, ప్రార్థన చేతను, విశ్వాసము చేతను భూమి మీదకి రప్పించి తన యొక్క స్నేహితుడిగా చేసుకునేను. హానోకును చూడుడి. పాత నిబంధన యందు మూలపితల యొక్క సమాధుల మధ్యలో జీవముగల జయస్తంభముగా, సమాధి లేని మొదటి మనుషుడిగా, తలమాణిక్యముగా నిలబడుచున్నాడు. మరణమును ఏమార్చివేసి పరలోకమునకు వెళ్ళిపోయిన ఆశ్చర్య పురుషుడు ఆయన. హానోకు అను మాటను హా మరియు నోకు అని రెండుగా విభజింపవచ్చును. హానోకు ప్రభువును తేరి చూచుచున్నవాడు. తనకు సహాయము వచ్చుచున్న కొండల తట్టున తన కనులెత్తి చూచుచున్నవాడు. పరలోకపు దేవుడు భూనివాసులను చూచి, భూదిగంతముల నివాసులారా నా వైపు చూడుడి, అప్పుడు రక్షణ పొందుదురు అని చెప్పుచున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. వారు ఆయన తట్టు తేరి చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. 34వ కీర్తన 5వ వచనం. హానోకు విశ్వాసము చేత ప్రభువును తేరి చూచుడుతో పాటు 300 సంవత్సరములు దేవునితో సంచరించుచుండెను. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. యవన దంపతులు చేతిలో చెయ్యి వేసుకున్న వారే తమకంటూ ఒక నూతన ప్రపంచమును రూపించుకొనుచున్నారు కదా. అలాగునే హానోకు కూడాను 300 సంవత్సరములు పూర్తిగా ప్రభుతో నడిచియు ఆయన విరక్తి చెందలేదు. ప్రతి దినమును పరమానందము పొందేరు. హానోకు యొక్క విశ్వాసం చేత ఆయన మరణమును చూడకుండా కొనిపోబడెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. రెండవ రాకడయందు బూరస్వద్ధము ధ్వనించుచున్నప్పుడు ఒక గుంపు ప్రజలు మానమును చూడకుండా మహిమ నుండి అత్యధిక మహిమను పొంది రూపాంతరపరచబడి కొనిపోబడుదురు. అటువంటి కొత్త నిబంధన పరిశుద్ధులకు ముందు మాదిరిగా హానోకు ఉండేను. ఇంతవరకు ఆయన మరణించలేదు. ఎంతటి ఆశ్చర్యమైన పురుషుడు ఆయన! బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము. 68వ కీర్తన 20వ వచనము. నీతి మరణము నుండి తప్పించును. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. దేవుని బిడ్డలారా, హానోకు వలె ప్రభువుతో నడుచుటకు తీర్మానించుడి. లోకస్తులతో మాట్లాడుటను నడుచుటను తగ్గించి ప్రభువుతో అత్యధిక సమయము ఖర్చు పెట్టుడి. యేసుక్రీస్తు యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నదే. నేటి ధ్యానమునకై విశ్వాసం బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము యెషయా గ్రంథము 14, 15 మరియు 16 అధ్యాయములు. సాయంత్రము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 మొదలుకొని 16 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.